కుమారుడితో కలిసి వైసీపీలో చేరాలని నిర్ణయించారు దగ్గుపాటి వెంకటేశ్వరరావు. ఇవాళ హైదరాబాద్ లోటస్ పాండ్లోని నివాసంలో కుమారుడు హితేష్తో కలిసి జగన్తో భేటీ అయ్యారు దగ్గుపాటి. భవిష్యత్తులో వైసీపీతో కలిసి పనిచేయాలని నిర్ణయించామన్నారు. పార్టీలో ఎప్పుడు చేరేది త్వరలోనే ప్రకటిస్తామన్నారు. పురంధేశ్వరి బీజేపీలోనే కొనసాగుతారని తెలిపారు. ఏపీలో ప్రభుత్వ పనితీరు గాడి తప్పిందని విమర్శించారు దగ్గుపాటి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో మా కుమారుడు హితేష్ చెంచురామ్ నేను రావడం జరిగింది. వారితో కలవటం జరిగింది. వారితో పయనించడానికి మా కుమారుడు ఇక నుంచి వారితో పయనించడానికి నిర్ణయం చేసుకోవడం జరిగింది. ఆ విషయంగా చర్చించుకుంటూ వారిని కలవటానికి రావడం జరిగింది. వారితో పయనించడానికి వచ్చాము అని చెప్పిన తర్వాత సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. ఒక ఫంక్షనింగ్ ఎట్లా ఉంటుంది అంటే పార్టీ నిర్ణయిస్తుంది, పార్టీ చెప్తుంది, దాని ప్రకారం నడుచుకుంటాం. మేడం ఆ విషయం కూడా చెప్తారమ్మా. ఇది మా కుటుంబ విషయం. వారు బీజేపీలో ఉన్నమాట వాస్తవమే. బీజేపీలో ఈ రకంగా వచ్చినప్పుడు సహజంగానే అడగటం జరుగుతుంది. ఎవరి ఇష్టాల ప్రకారము వ్యక్తులు కానివ్వండి, కుటుంబంలో సభ్యులు కానివ్వండి చేసుకోవచ్చు. ఒకవేళ అవసరమైతే రాజకీయాల నుంచి సైలెంట్ అవ్వడానికి కూడా నిర్ణయం చేసుకున్నటువంటి నేపథ్యంలో మాకు సంబంధించినటువంటి అనేక మంది శ్రేయోభిలాషులు ఆ పార్టీలో పెద్దలు కానివ్వండి, ఈ పార్టీలో పెద్దలు కానివ్వండి, అలాంటి నిర్ణయం వద్దు. కాబట్టి ఆ వైపు పెద్దలకు కూడా అవసరమైతే విరమించుకుని ఉండడానికి కూడా అభ్యంతరం లేదని చెప్పిన మీదట అలాంటిది కాదు, పార్టీలో సాగాలి అనేటటువంటి అభిప్రాయాన్ని అక్కడ పెద్దలు వ్యక్తం చేసిన నేపథ్యంలో పురంధేశ్వరి గారు రాజకీయాల్లో ఉండేటట్టయితే ఆ పార్టీలోనే కొనసాగుతారు అనేటటువంటి అభిప్రాయంతో లేని పక్షంలో విరమించుకునేటటువంటి విధంగానే ఉంటారు అనేటటువంటిది మా యొక్క కుటుంబపరంగా తీసుకున్నటువంటి నిర్ణయం. ఓకే, లేకపోతే ఇక ఆవిడ మారుకుంటుంది రాజకీయాల నుంచి, ఏం ఇబ్బంది ఏం లేదు. అది అలా ఉంటుంది. తర్వాత ఇదే సందర్భంలో 2-3 విషయాలు జగన్ గారిని కలిసినప్పుడు కానివ్వండి, లేకపోతే గత 2 సంవత్సరాలుగా నేను జగన్ గారి యొక్క ఇంటర్వ్యూస్ కానివ్వండి, లేకపోతే అతని ప్రవర్తన నియమావళి కానివ్వండి, అతని పాదయాత్ర కానివ్వండి, ఆయా సభల్లో కానివ్వండి నేను గమనిస్తూనే ఉన్నాము. ఒక పార్టీని నడపటం అనేటటువంటిది ఎంత కష్టమో నాకు తెలియదు. ఇన్ని సంవత్సరాలు ఒక వ్యక్తిగా ఎన్నో కష్టాలకు వచ్చి ప్రజల మధ్య ఉంటూ సమస్యలను లేవనెత్తుతూ పార్టీని నడుపుతున్నటువంటి తీరు నాకున్నటువంటి అనుభవంలో చాలా కష్టమైన పని. ఆ కష్టానికి దేవుడు ఫలితాన్ని చూపిస్తాడని చెప్పి